Hi everyone, welcome to our channel Flavors of Us. ఈ ఛానల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నా కుకింగ్ వీడియోస్, మా హస్బెండ్ కుకింగ్ వీడియోస్ అండ్ మేము న్యూ పేరెంట్స్, ఒక 2 months బేబీ గర్ల్ ఉంది మాకు. సో పేరెంటింగ్ వీడియోస్ అండ్ మేము మీకు కూడా హెల్ప్ అయ్యే టిప్స్ షేర్ చేస్తాము. అండ్ మేము ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తే ఆ ట్రావెలింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాము. నేను ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఫార్ములా ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చేసి ఒక ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. అండ్ ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ పెరగదు అని కాదు, ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళకి కూడా బేబీతోనే ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది అవుతుంది. అది మదర్ అన్నాక ఎమోషనల్ అటాచ్మెంట్ అవుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్నా. సో ఫస్ట్ సొసైటీ ఒకటి జడ్జ్ చేస్తుంది అనమాట. ఫార్ములా ఫీడింగ్ ఇస్తే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు, పిల్లల్ని సరిగ్గా చూసుకుంటలేరు, సరిగ్గా పెంచట్లేదు, అది కాదు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళకే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ బాండ్ ఉంటుంది అన్నది కూడా కాదు. ఏ ఫీడింగ్ ఇస్తున్నా ఏ మదర్కైనా వాళ్ళ బేబీ అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది ఉంటుంది. అండ్ ఇంకొకటి, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫార్ములా ఫీడింగ్ దాంట్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా ఆర్ ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్నా బేబీ డెవలప్మెంట్లో మాత్రం ఎట్లాంటి చేంజెస్ ఉండవు. సో వాళ్ళ ఓన్ చాయిస్ అది. బ్రెస్ట్ ఫీడ్ సెలెక్ట్ చేసుకుంటా ఫార్ములా ఫీడింగ్ సెలెక్ట్ చేసుకుంటారా అన్నది ఆ మదర్ చాయిస్ అది. కానీ కావాలని మాత్రం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా ఏ మదర్ అయితే ఉండదు. సో వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చెయ్యట్లేదు అంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. ఐదర్ వాళ్ళ హెల్త్ కండిషన్ వల్ల కావచ్చు, ఆర్ వాళ్ళకి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, లేదా సఫిషియంట్ మిల్క్ ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఫార్ములా ఫీడ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫార్ములా ఫీడ్ వల్ల ఏమి అవుతుంది అంటే ఏమీ అవ్వదు. ఫార్ములా ఫీడ్ కూడా బేబీ డెవలప్మెంట్ కి, గ్రోత్ కి, అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఫార్ములా ఫీడ్ వచ్చేసి డైజెస్ట్ కావడానికి ఒక 3 to 4 hours తీసుకుంటది. బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చేసి 2 hours లో డైజెస్ట్ అయిపోతుంది. ఇంకొకటి మేజర్ మిత్ బయట సొసైటీ ఫస్ట్ థింగ్ జడ్జ్ చేస్తారు, ఫార్ములా ఫీడ్ ఇస్తున్నారు అన్నంత మాత్రాన వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు అని కాదు. బయట నలుగురు ముందు వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడానికి కంఫర్టబుల్ లేదేమో. బయట నువ్వు ఒకసారి బేబీకి ఫార్ములా ఫీడ్ ఇస్తున్నావు అని చూసినంత మాత్రం వాళ్ళు ఫార్ములా ఫీడ్ ఇస్తున్నట్టే కాదు. వాళ్ళ ఓన్ స్పేస్. అంతెందుకు, నా విషయానికి వచ్చేస్తే నా ఓన్ స్పేస్లో నేను నా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తాను. బట్ వన్స్ నేను బయట ఉన్నా, నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చిన అంటే నేను బేబీకి ఫార్ములా ఫీడే ఇస్తాను. సో సిచ్యువేషన్ బట్టి మదర్ సెలెక్ట్ చేసుకుంటుంది బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలా, ఫార్ములా ఫీడ్ ఇవ్వాలా ఏంటి అన్నది. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వలేము, చాలా మంది ఉంటారు ఇవ్వలేము. అట్లాంటి టైంలో మనం ఫార్ములా ఫీడ్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. సో చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో వీళ్ళు డబ్బా పాలే ఇస్తున్నారు, ఇంకా ఏం ఎదుగుతారు పిల్లలు, ఏం డెవలప్మెంట్ ఉంటుంది, ఏం నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్కి దీనికి ఏం సంబంధం ఉంది? ఓకే, డిఫరెన్స్ ఉంటుంది. ఎందులో బ్రెస్ట్ ఫీడ్ వాళ్ళకి ఇమ్యూనిటీ కానీ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఫార్ములా ఫీడ్ వాళ్ళకి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి రావు. గ్రోత్ విషయంలో మాత్రం ఎట్లాంటి డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇంకొకటి, బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే బేబీ 2 hours కి డైజెషన్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ 2 to 3 hours కి ఫీడ్ చేస్తూనే ఉండాలి. దానివల్ల కొందరు మదర్స్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు, ఎవ్రీ 2 to 3 hours ఫీడింగ్ చేయాలి అన్నది కొంచెం ఇబ్బంది పడతారు. అదే ఫార్ములా ఫీడింగ్ అయితే మాత్రం ఒక 3 to 4 hours వరకు తొందరగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి వెంటనే ఆకలి అవ్వదు బేబీకి. అండ్ స్లీప్ కూడా అడిక్వేట్ స్లీప్ దొరుకుతుంది బేబీకి. అట్లీస్ట్ ఒక 3 hours స్లీప్, కంటిన్యూస్ స్లీప్ అన్నది దొరుకుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అట్లీస్ట్ 70 to 80 grams ఆఫ్ ప్రోటీన్ అవసరం ఉంటుంది. సో ఎంత ప్రోటీన్ తింటే అంత మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కాల్షియం ఇంటేక్ కూడా ఉండాలి. కాల్షియం ఇంటేక్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు వచ్చేసి కంపల్సరీ ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అన్నది ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ 70 to 80% ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్ని ఇంటేక్ చేయాలి. అండ్ ఫార్ములా ఫీడ్ ఇస్తున్న వాళ్ళు కంపల్సరీ ఇదే తినాలి అదే తినాలి అన్నది ఏం లేదు, ఏదన్నా తినొచ్చు. ఇంకొకటి, ఫార్ములా
మిల్క్ ఇస్తున్న వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మదరే ఇవ్వాల్సిన అవసరం లేదు, పార్ట్నర్ ఇవ్వచ్చు, ఇంకా మన పేరెంట్స్ ఇవ్వచ్చు, ఎవరన్నా ఇవ్వచ్చు. సో వాళ్ళ ఓన్ వర్క్స్, ఇన్ కేస్ వాళ్ళు జాబ్ చేస్తే జాబ్, ఏదన్నా ఏ పనులన్నా వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రీగా, టెన్షన్ ఫ్రీగా వాళ్ళు వర్క్స్ చేసుకోవచ్చు. అండ్ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వాళ్ళే ఇవ్వాలి. ఇంకా అందరు అంటారు ఏముంది నైట్ నిద్ర లేకపోతే డే అంత ఉంది కదా పడుకోవడానికి, పిల్ల పడుకున్నప్పుడల్లా పడుకోవచ్చు కదా అని అంటారు. పనులు చేసుకోవాలి, కుకింగ్ చేసుకోవాలి, ఇంట్లో హౌస్ హోల్డ్స్ ఏం వర్క్స్ ఉన్నా చేసుకోవాలి, మళ్ళీ కరెక్ట్ పడుకుందాం అన్న టైంలోనే బేబీ లేస్తుంది, మళ్ళీ పాలు ఇవ్వాలి, మళ్ళీ పడుకోబెట్టాలి. ఇన్ని పనులు చేస్తున్న ప్రాసెస్లో మనకి నిద్ర ఎక్కడ వస్తుంది? ఇన్ కేస్ కరెక్ట్గా మంచిగా నిద్ర వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కూడా మిల్క్ ప్రొడ్యూస్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో ఫుడ్ సరిగ్గా తినలేము. ఫుడ్ నిద్ర లేకపోతే స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ, నిద్ర లేక, ఫుడ్ లేక, ప్రాపర్ డయట్ లేక, ప్రోటీన్ లేక, ఏం లేక ఫుల్ స్ట్రెస్. దీనికి తోడు చుట్టుపక్కల మాట్లాడే మాటలు, అన్ని వాటికి ఎఫెక్ట్ అయ్యి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ వల్ల మిల్క్ ప్రొడ్యూస్ అన్నది డిక్రీజ్ అయిపోతుంది. సో నీ సరౌండింగ్ పీపుల్ ఏమన్నా జస్ట్ విని వదిలేసే. ఏది ఇంపార్టెంట్, మీకు మీ బేబీకి ఏది హెల్ప్ అవుతుంది, ఏదైతే మీరు కంఫర్టబుల్ అన్నది చూసుకోండి. సరౌండింగ్ సొసైటీ వల్ల స్ట్రెస్ తీసుకొని మీ హెల్త్ కూడా ఇష్యూ చేసుకోకండి. ఎవరైతే న్యూ మదర్స్ ఎవరైతే కొన్ని ఇష్యూస్ ఇట్లాంటివి ఫేస్ చేసి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి నిద్ర తిండి ఏవి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి చెప్తున్నాను నేను, విని వదిలేసేయండి. విని వదిలేస్తేనే మనం లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాము. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే స్ట్రెస్ అనేది వచ్చేస్తుందో, ఎప్పుడో 6 months తర్వాత రావాల్సిన పీరియడ్ ముందే వచ్చేస్తుంది. జూలై 10th నా డెలివరీ అయింది, ఆగస్ట్ 17th నా పీరియడ్ వచ్చేసింది. ఇంత స్ట్రెస్, నిద్ర లేక, ఫుడ్ లేక, పనులు చేసుకుంటూ, బేబీని చూసుకుంటూ, ఫీడింగ్ చేస్తూ స్ట్రెస్ అసలు తీసుకోలేకపోయాను. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువైపోయిందో పీరియడ్ వచ్చేసింది. వన్స్ పీరియడ్ వస్తే కూడా మిల్క్ ప్రొడక్షన్ అన్నది డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఒక స్ట్రెస్, నిద్ర, ఫుడ్ లేకపోవడం వల్ల, ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం వల్ల, అండ్ ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా స్ట్రెస్ మాత్రం తీసుకోకండి. మాక్సిమం రెస్ట్ తీసుకోగలిగే టైంలో రెస్ట్ తీసుకోండి. ఫుడ్, ప్రోటీన్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇవన్నీ తీసుకుంటే మనకి మిల్క్ అన్నది డిక్రీజ్ అవ్వదు, ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఎంప్టీ చేస్తుంటే కూడా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. వన్స్ బేబీకి ఫీడ్ ఇచ్చాక కూడా మీ దగ్గర పంప్ ఉంటే పంప్ అవుట్ చేసేయండి మిల్క్. దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా నాకు ఏమైందంటే ఫస్ట్ 1 month మంచి సఫిషియంట్ ఫీడింగ్ అయింది. సెకండ్ మంత్ స్టార్ట్ అయింది అన్నప్పుడు మెల్లిగా మిల్క్ అన్నది తగ్గుతా వచ్చింది. వీటన్నిటితో పాటు మిల్క్ తగ్గుతుంది అని చెప్పేసి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోయాను. ఆ స్ట్రెస్ వల్ల మొత్తానికే తగ్గిపోయింది మిల్క్, అస్సలు సరిపోవట్లేదు. జస్ట్ 5 ml 10 ml మహా అంటే 30 ml వస్తుంది అంతే. అంతకు మించి నేను మిల్క్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను. ఎందుకు? ఫుడ్ ఇంటేక్ పర్ డే నేను 2 meals తింటున్నాను. నిద్ర సరిగ్గా లేక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తున్నాను మాక్సిమం. అండ్ ప్రోటీన్ ఇంటేక్ అన్నది లేనేలేదు. ఇంకా మిల్క్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? సో నేను ఏదైతే ఫేస్ చేసి ఇప్పుడు నేను ఓవర్కమ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నా. సో ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి అని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. ప్రోటీన్ ఇంటేక్, కాల్షియం ఇంటేక్ ఉంటేనే మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మిల్క్ ప్రొడ్యూస్ ఇవన్నీ తింటే మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా స్ట్రెస్ ఉన్నా, నిద్ర లేకపోయినా ఏమైనా కావు అన్నది కాదు. కంపల్సరీ ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి మెయిన్గా. సో ఇవన్నీ నార్మల్గా ఉంటేనే మనకి మిల్క్ ప్రొడ్యూస్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో పాస్ట్ 15 days నుంచి నా బేబీకి నా మిల్క్ అనేది సరిపోవట్లేదు. సో ఖచ్చితంగా ఫార్ములా ఫీడ్ తప్ప వేరే అదర్ ఆప్షన్ లేదు. పాస్ట్ 10 days నుంచి నేను మిల్క్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ప్రాపర్ ఫుడ్ తిందాం, స్ట్రెస్ ఫ్రీ ఉందాం, నిద్రపోదాం ప్రాపర్గా అని అనుకుంటూనే ఉన్నాను కానీ అవ్వట్లేదు అది అసలు. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. సో అట్లీస్ట్ నేను ఇది వీడియో చేసి అప్లోడ్ చేసి ఒక కన్సిస్టెంట్గా ఒక 15 days ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ప్రోటీన్ ఇవన్నీ ఒక డయట్, ఒక బ్యాలెన్స్ డయట్ ఫాలో అయ్యి 15 days ఫాలో అయ్యి మిల్క్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా చెక్ చేసి, ఇన్ కేస్ ఇంక్రీజ్ అవుతుంటే నేను ఏమేమి టిప్స్ యూజ్ చేశాను, నేను ఎట్లా ఇంక్రీజ్ చేసుకున్నాను అన్నది షేర్ చేసుకుందాం నా మిల్క్ ప్రొడ్యూసింగ్ జర్నీ అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇందాకే నేను పంప్ చేస్తే నాకు జస్ట్ ఓన్లీ ఒక 5 ml
వచ్చింది అంతే, అంతకుమించి రాలేదు. సో ఈ 15 days జర్నీలో ఇన్ కేస్ మిల్క్ ఏమైనా ఇంక్రీజ్ అవుతే ఆ జర్నీ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో. సో రేపటి నుంచి బ్యాలెన్స్ డైట్ అండ్ మిల్క్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అన్న అప్డేట్ డైలీ ఈ 15 days జర్నీలో చూద్దాము. థ్యాంక్ గాడ్ ఈ విషయంలో మాత్రం మా హస్బెండ్ నాకు ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఫార్ములా మిల్క్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ అయినా మా హస్బెండ్ ఓకే ఉన్నారు. అండ్ మా ఇద్దరికి కొంచెం బాధ ఏముంటుంది అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అయితే బాగుంటుంది కదా అన్న థాట్ మా ఇద్దరిది. అంతే తప్ప బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తేనే బేబీకి గ్రోత్ ఉంటుంది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తేనే బేబీ ఎదుగుతారు అన్నది అట్లాంటి మిత్స్ అయితే మాకేం లేవు. సో ఈ ఒక్క విషయంలో నేను చాలా హ్యాపీ ఉన్నాను. నా హస్బెండ్ చాలా సపోర్టివ్ ఉన్నారు ఫీడింగ్ విషయంలో అని చెప్పేసి. అండ్ చాలామంది జడ్జిమెంటల్ ఉంటారు, ఏది ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్నారు అన్నంత మాత్రాన వాళ్ళని ఒక గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేస్తారు. ఎట్లాంటి గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏది కరెక్ట్, మీకు ఏది సెట్ అవుతుంది, మీరు ఏది చేస్తే హ్యాపీగా ఉన్నారు అన్నది మాత్రమే చూసుకోండి. వేరే ఎక్స్టర్నల్ ఎవరేమంటున్నా కూడా వదిలేసేయండి. అలా వదిలేస్తేనే మీరు, మీ హస్బెండ్, మీ బేబీ హ్యాపీ ఉంటారు. ఈ వీడియో ఎవరికో ఒక్కరికైనా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంకొక వీడియో చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ.